ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యాధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ మహాకరుడైన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమయ్యేలా సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపదగినది కాదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభు నుండి ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎలా ఏది నిషేధింపదగినది కాదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, సహజంగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభు అయిన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకున్న వానికి అది నిషిద్ధమే. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం, భోజనం నిమిత్తం దేవుని పనిని పాడు చేయకుడి, సమస్త పదార్థం పవిత్రములే కానీ అనుమానంతో తినువానికి అది దోషము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం, అన్ని విషయముల యందు నాకు అది స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగ చేయవు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 11వ వచనం, నోట పడునది మనిషిని అపవిత్రపరచదు కానీ నోటి నుండి వచ్చినది ఏ మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పెను. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పవిత్రులకు అన్ని పవిత్రములే కానీ అపవిత్రులకును అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు, వారు మనసును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం, ఆయన ఆశ్చర్యకరముగా ఉన్న ఆయన కార్యము సంపూర్ణం, ఆయన చర్యలని న్యాయములు, ఆయన నిర్దోషే నమ్మకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. అపోస్తల కార్యములకు గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం, ఈ అవశ్యమైన వాటన్నిటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచును. వీటికి దూరముగా ఉన్నట్టుకు జాగ్రత్త పడితే అది మీకు మేలు, ఇవి మీకు క్షేమం కలుగును గాక. చివరిగా ఒక మాట, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం, అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటి లేదు కనుక నేను సంతోషమును పొగిడి తిని బ్రతక కష్టపడవాలని దేవుడు వారికి నియమించిన కాలమంతా ఇదియే వారికి తోడుగానున్నది. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాకనుడైన దేవయేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్న తండ్రి, ఆయన ప్రతిదీ పవిత్రమైన తండ్రి, ఆయన మీ మాటలను బట్టి ప్రభావ మీ ఎందు నమ్మకం ఉంచి నిన్ను మహిమపరచ గణపరచ శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.